ఏం జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి. సూరి, కాస్త త్వరగా పోనీ. సరే సార్. జనని, నువ్వెందుకు అంతగా భయపడుతున్నావు? నువ్వేం ఆలోచించొద్దు. ఆ గెద్ద కనిపించడం లేదు, అది వెళ్ళిపోయి ఉంటుంది. మేడం, నాకేం అర్థం కావట్లేదు. ఆ గద్ద నన్నెందుకు వెంటాడుతోంది? నన్నేమైనా చేస్తుందేమో. అది జనని, ఇది గుడి కదా. గుడి దగ్గర గద్దలుంటాయి. అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. ఏదో పొరపాటున నీ మీదకి వచ్చుంటుంది అంతే. అది నిన్ను ఏమీ చేయదు, వదిలే. సరే మేడం, కానీ విరాట్ ఎక్కడా కనిపించడం లేదు. నువ్వేం కంగారు పడకు, తనకేమీ కాదు. తనేమి చేసుకోళ్లే. అటువైపు ఉన్నాడేమో. రా, వెళ్ళి చూద్దాం. రా. జనని, మేడం, జనని, నువ్వు ఆ దేవుణ్ణి చాలా భక్తితో పూజించినట్టున్నావు. చూడు, విరాట్ నీ దగ్గరికే వస్తున్నాడు. జనని, గురువుగారు రమ్మన్నారంట, ఏంటి విషయం? రామ్మూర్తి గారు, చెప్పండి గురువుగారు. ఈరోజు పౌర్ణమి. పౌర్ణమి పూజని తప్పకుండా చెయ్యాలి. కానీ నేను పూజ చేసే స్థితిలో లేను. పూజ చెయ్యకపోతే ఇక జననికి ప్రమాదం జరిగి తీరుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటారు రామ్మూర్తి గారు? ఒక పని చెయ్యండి. చిదంబర దీక్షితులు గారికి ఫోన్ చేసి పౌర్ణమి పూజని ఆయన్ని చేయమని చెప్పండి. సరే గురువుగారు. ఎవరు? నేను ఆశ్రమం నుండి రామ్మూర్తిని మాట్లాడుతున్నాను. చెప్పండి రామ్మూర్తి గారు. మా గురుగారికి ఆరోగ్యం బాగలేదని మీకు తెలుసు కదా, అందుకని మీ సహాయం కోసం ఫోన్ చేశాను. చెప్పండి, ఏం సాయం కావాలి? అది ప్రతి పౌర్ణమి రోజు ఒక ప్రత్యేకమైన పూజ చేసేవారు, కానీ ఇప్పుడైనా చేసే స్థితిలో లేరు. అందుకని దయచేసి ఆ ప్రత్యేకమైన పూజను మీరు చేయగలరా? అయ్యో, మరేం పర్వాలేదు, తప్పకుండా చేస్తాను. ఆ పూజ ఎలా చేయాలో కాస్త వివరంగా చెప్తారా? అది